సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి మోడీ వినాయకుడి పూజ చేయడానికి వెళ్ళటం, ప్రధానమంత్రిని పిలవడం ఏంటని చీఫ్ జస్టిస్ మీద, ప్రధానమంత్రి ఇంటికి వెళ్ళడం ద్వారా పాజిటివ్గా తీర్పులు తెప్పించుకోవడానికి మోడీ చేశారంటూ ఇటు వీళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఇది ఖచ్చితంగా ప్రజలు ఎవరి చర్చ వాళ్ళది. ఇందులో తప్పు రైటు అనేది ఎవరి వాదనలు వాళ్ళకే ఉంటాయి. ఇందులో చంద్రచూడ్ ఏది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నవంబర్ 9, 2024 పదవి విరమణ చేయబోతున్నారు. అంటే ఇంకొక 2 నెలలే ఉంది. వినాయక చవితి సందర్భంగా తన ఇంట్లో జరిగిన పూజ కోసం నరేంద్ర మోడీని ఆహ్వానించారు. పూజకు పిలిస్తే మోడీ వెళ్ళారు. ప్రధాన న్యాయమూర్తి ప్రధానితో కలిసి ఏకాంతంగా చర్చలు జరిపితే అనుమానించాలి తప్పించి ఇందులో గొడవ ఏంటి అన్నటువంటిది ఒక వాదన. వాస్తవంగా మనకిక్కడ ఈ ఉపన్యాసాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి రాష్ట్రంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ముఖ్యమంత్రి కలుస్తారు, సతీ సమేతంగా వెళ్ళి కలుస్తారు, డిన్నర్ కూడా చేస్తారు. అలాగే న్యాయమూర్తులకి పార్టీలు కూడా ఇస్తారు. అప్పుడెప్పుడూ లేనటువంటిది నరేంద్ర మోడీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిస్తే ఆ సందర్భంగా అక్కడ పూజ జరిగితే అక్కడ దండం పెట్టుకుంటే తప్పు అవుతుందా? అంటే ఇద్దరు కూర్చుని ఉండొచ్చు కూడా, అక్కడ కూర్చుంటే కూడా తప్పు అవుతుందా? కూర్చునే దానివల్ల కేసుల్లో తీర్పులు జరిగిపోతే అట్లయితే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్నీ కూడా రాష్ట్రాలకు అనుకూల తీర్పులు, కేంద్రంలో కూడా అనుకూల తీర్పులే రావాలి. అలా వస్తున్నాయా? ఇది కదా ఆలోచించాల్సింది.